అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్, ఎపిసోడ్ 214. మౌనమా, మాట్లాడుమా. ఇక స్టోరీలోకి వెళ్తే, ఒకరోజు సాయంత్రం విరాట్ను చూడటం కోసం హాస్పిటల్కి వచ్చిన హాస్నికి ఎంట్రన్స్లోనే కావ్యతో డిస్కషన్ జరగడంతో అతన్ని కలుస్తానని తనకు తానే ప్రతిజ్ఞ చేసుకొని అసహనంగా వెళ్ళిపోయింది. అనుకున్నట్టుగానే మరుసటి రోజు ఉదయాన్నే కీర్తితో కలిసి హాస్పిటల్కి వచ్చిన ఆమె విరాట్ గది బాల్కనీ ఉన్నవైపు వెళ్ళేసరికి అతన్ని వెనుక నుండి హత్తుకొని నవ్వుతూ మాట్లాడుతున్న కావ్య కనిపించింది. ఆమె అంత దగ్గరగా ఉంటే విరాట్ ఆమె నుండి విడిపించుకోకుండా అలాగే నిలబడి మాట్లాడటం ఆమె మనసును తెలియని ఆవేదనకు గుర్తు చేసింది. వెంటనే కీర్తి వైపు తిరిగి, నా కళ్ళు నిజమే చెప్తున్నాయా? నేనేమైనా పొరపాటుగా చూస్తున్నానా? ఒకప్పుడు కావ్య తన దరిదాపుల్లో ఉండటానికి కూడా ఇష్టపడని వ్యక్తి ఇప్పుడు అంత దగ్గరగా వస్తే ఎలా ఊరుకున్నారు? ఆయనలో మార్పు వస్తోందా, లేక నేనే అతిగా ఆలోచిస్తున్నానా? ఆయన ముఖంలో కనీసం విసుగు కూడా ఎందుకు కనిపించడం లేదు అని బాధగా అనుకుంది. అంతలో తనకు తానే సమాధానం చెప్పుకుంటూ, విరాట్ గారు నన్ను ఎప్పటికీ మర్చిపోరు. ఆయనకి తన హాస్నిని మోసం చేయడం రాదు. బహుశా నేను రావడం చూసి ఆ దెయ్యం కావాలని ఇదంతా చేస్తున్నట్టుంది. నా భర్త గురించి తెలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని గుర్తుంచుకోకుండా నింద వేయడం నాకు ఇష్టం లేదు. ఈరోజు రాత్రి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన్ని కలుస్తాను. అప్పటికి కానీ నా మనసుకి శాంతి రాదు అని చెప్పి అక్కడి నుండి బయటకు నడిచింది. ఆమె మాటలను వినడం తప్ప ఏమని బదులివ్వాలో తెలియక నిస్సాయంగా చూడటం కీర్తివంతైంది. ఆమె మనసు ఎందుకో కీడు శంకిస్తూ ఉంటే యథాలాపంగా తల పైకెత్తి చూసిన ఆమెకు తమ వైపే పొగరుగా చూస్తున్న కావ్య కనిపించింది. దాంతో ఇదంతా ఆమె కావాలనే చేస్తోందని అర్థమై హాస్ని గురించి బాధపడుతూనే ఆమె వెంట బయటకు నడిచింది కీర్తి. అదే రోజు రాత్రి చీకటి పట్టిన తర్వాత మునుపటిలా కీర్తి సహాయంతో పైప్స్ పట్టుకొని పైకి ఎక్కడం మొదలుపెట్టిన హాస్ని అతని బాల్కనీ వద్దకు చేరేసరికి బెడ్ మీద కూర్చొని దీర్ఘాలోచనలో మునిగి ఉన్న విరాట్ కనిపించాడు. అతన్ని చూసి ఆనందంతో పూర్తిగా పైకి రాకుండానే ఒక చేతిని గాల్లో ఊపుతూ, విరాట్ గారు, విరాట్ గారు అని నెమ్మదిగా పిలుస్తూ అతని దృష్టి తన మీద పట్టడం కోసం సైగలు చేయడం మొదలుపెట్టింది. దాంతో పట్టుజారి కింద పడబోయిన ఆమెను ఆఖరి నిమిషంలో చూసిన విరాట్ పరుగున బయటకు వచ్చి తన చేతిని సపోర్ట్ ఇచ్చి లోపలికి లాగాడు. ఆ క్షణం కింద పడిపోతానన్న భయంతో కళ్ళు మూసిన హాస్ని రిలీఫ్గా ఫీల్ అవుతూ కళ్ళు తెరిచి అతని వైపు ఆనందంగా చూసింది. అయితే ఆమె వైపు ఒక క్షణం సూటిగా చూసిన విరాట్ వెంటనే లోపలికి వెళ్ళి యథాస్థానంలో కూర్చున్నాడు. అతను వెనకే లోపలికి వెళ్తూ, ఎలా ఉన్నారు విరాట్ గారు? పైపులు పట్టుకొని పైకి వచ్చానని కోపం వచ్చిందా? ఏం చేయమంటారు? ఎన్నిసార్లు ప్రయత్నించినా బయట ఉన్న బాడీ గార్డ్స్ నన్ను లోపలికి రానివ్వట్లేదు. ప్రతిరోజు మిమ్మల్ని చూడాలని, మీతో మాట్లాడాలని చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ కొన్ని శక్తులు నన్ను అడ్డుకున్నాయి. కనీసం మీరు కళ్ళు తెరిచిన తర్వాతైనా కాల్ చేస్తారని ఎంతో ఆశగా ఎదురు చూశాను. మీ నుండి ఎలాంటి ప్రతిస్పందన రాలేదు. ఎందుకని ఇప్పటి వరకు కాల్ చేయలేదు? నా మీద కోపం వచ్చిందా? ప్లీజ్ విరాట్ గారు, ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి. నాతో మాట్లాడండి. మీ మాటలు వినక 10 రోజులు గడిచింది అని బాధగా చెప్పింది హాస్ని. ఆమె మాట్లాడుతున్న మాటలను బట్టి వచ్చింది తన భార్య అని అర్థం చేసుకున్న విరాట్ ఆమె మాటలను మనసులోనే మననం చేసుకుంటూ మౌనంగా చూస్తూ కూర్చున్నాడు తప్ప నోరు తెచ్చి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతని ప్రవర్తన ఆమెకు చాలా వింతగా తోచింది. ఎంత కోపం ఉన్నా కూడా ముట్టుకోకుండా మాట్లాడడం రాని విరాట్ ఎవరో అపరిచిత వ్యక్తిని చూస్తున్నట్టు బ్లాంక్గా చూస్తూ ఉంటే ఆమె మరింత ఆశ్చర్యపోయింది. అయితే గతంలో విన్న మాటలను బట్టి ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని భ్రమలో ఉన్న విరాట్ తెలియని అసౌకర్యానికి గురయ్యాడు. మనసు ఆమెతో మాట్లాడమని పోరు పెడుతూ ఉంటే మెదడు ఆమె నుండి దూరంగా జరగమని హెచ్చరించింది. ఆ రెండింటి మధ్య జరిగిన సంఘర్షణలో మెదడు పైచేయి కావడంతో, నువ్వు మాట్లాడాల్సింది అయిపోతే ఇక నుంచి వెళ్ళిపో, ఇంకెప్పుడు రావద్దు అని సూటిగా చెప్పాడు. అయితే తను ప్రమాదంతో సాహసం చేస్తూ పైకి వచ్చానన్న ఉద్దేశంతో అలా చెప్పాడని భావించిన హాస్ని, నా గురించి మీరు కంగారు పడకండి విరాట్ గారు, నేను జాగ్రత్తగానే ఉన్నాను. మిమ్మల్ని చూడకుండా ఉండలేక ఇంతకుముందు ఒకసారి మీరు స్పృహలో లేనప్పుడు కూడా ఇలాగే వచ్చాను. కనీసం ఇలాగైనా మిమ్మల్ని చూశాను కదా అని నవ్వుతూ చెప్పింది. ఆమె మాటలకు అతని మనసు తెలియని బాధకు గురైంది. అప్పటి వరకు రాయిలా కఠినంగా ఉన్న అతను నెమ్మదిగా నార్మల్ అవుతూ ఆమెతో మాట్లాడడానికి సిద్ధపడి నోరు తెరిచేలోపు కంగారుగా అక్కడొచ్చి కూర్చుంది కావ్య. అప్పటి వరకు వాళ్ళకి కనిపించకుండా జరుగుతున్నదంతా చూస్తున్న కావ్య ఆ క్షణం అతని ముఖ కవలికలను బట్టి ఆమెతో మాట్లాడతాడని అర్థం చేసుకుంది.
ఇద్దరి మధ్య మాట్లాడుకునే అవకాశం వస్తే ఇప్పటి వరకు తాను పడ్డ కష్టమంతా వృధాగా పోతుందని భావించింది. అందుకే అతను మాట్లాడతాడని అంచనా వేసి గబగబా అక్కడికి వచ్చి, విరాట్ పడుకున్న సమయంలో ఇక్కడికి వచ్చి మాట్లాడడం ఏం బాగోలేదు. ఆపరేషన్ జరిగిన మనిషికి రెస్ట్ అవసరమని నీకు తెలీదా? ఎన్ని రోజులుగానో హాస్పిటల్ వైపు కన్నెత్తి చూడని నువ్వు ఇప్పుడు కావాలని రిస్క్ చేసి పైకెందుకు వచ్చావు? అతని దృష్టిలో మంచిదానిగా అనిపించుకోవడానికే కదా. ఇవన్నీ ఎవరిని అట్రాక్ట్ చేయడానికి చేస్తున్నావు? పొరపాటున చేయి జారి కింద పడితే ఆ నింద విరాట్ మీదకే వస్తుందని నీకు తెలీదా? ఎందుకు ఎప్పుడూ అతనికి తలనొప్పులు తెచ్చిపెడతావు అని విరాట్ ముఖంలో ఫీలింగ్స్ గమనిస్తూ బాధ నటించింది కావ్య. ఆ మాటలతో అప్పటి వరకు హాస్ని మాటలకి మెల్ట్ అయిపోయిన విరాట్ మనసు మళ్ళీ రాయిలాగా మారింది. కావ్య చెప్తుందో నిజమే కదా. తనకు నిజంగా రావాలని ఉంటే ఇక్కడ అడ్డుపడే వాళ్ళు ఎవరున్నారు? భార్యగా తనకు లేని హక్కులు మరొకరికి ఉండవు కదా. మరి ఎందుకని ఇన్ని రోజులుగా రానిది ఇప్పుడు వచ్చి ఎమోషనల్ డైలాగ్స్ కొడుతుంది? ఇదంతా నటన అని ఖాళీగా ఉన్న మెదడుతో ఏదో ఊహించుకొని ఆమె మీద నెగిటివ్ పెంచుకున్నాడు విరాట్. కావ్య అంత దారుణంగా మాట్లాడుతున్నప్పటికీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉన్న విరాట్ని చూసి హాస్నిలో ఉక్రోషం పెరిగిపోయింది. దాంతో ఆమె వైపు కోపంగా చూస్తూ, ఆ విషయం చెప్పడానికి నువ్వెవరు? నిజానిజాలు తెలుసుకోకుండా నన్ను నిలదీసే హక్కు నీకు లేదు. నీ హద్దుల్లో నువ్వు ఉంటే మంచిది అని కోపంగా చెప్పింది. ప్రతిదానికి మొండుపట్టు పనికిరాదు. దయచేసి నేను చెప్పే మాటలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. విరాట్ ఆరోగ్య పరిస్థితి గురించి నీకు అవసరం లేకపోయినా నాకు కావాలి అని ప్రేమ ఒలకబోస్తూనే ఏమాత్రం తగ్గకుండా జవాబిచ్చింది కావ్య. ఆమె మాటలకి ఇరిటేట్ అయిన హాస్ని ఆమెతో గొడవకు దిగింది. ఇదంతా చూసిన విరాట్కి విసుగొచ్చి ఇద్దరి వైపు కోపంగా చూస్తూ గెట్అవుట్ అని గట్టిగా అరిచాడు. అప్పటికే వాళ్ళ గొడవలకి తలనొప్పి మొదలవడంతో అసహనంగా ముఖం పెట్టిన విరాట్ని చూసి, సరే సారీ, మీరు రెస్ట్ తీసుకోండి, నేను మీకోసం వెయిట్ చేస్తాను అని చెప్పి కావ్య వైపు తిరిగి, ఆయన రెస్ట్ తీసుకుంటుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? పద, నిన్ను దింపేసి నేను కూడా వెళ్తాను అని సీరియస్గా చెప్పింది హాస్ని. నేను ఇప్పుడు రావడం కుదరదు. ప్రతిరోజు రాత్రి విరాట్కి తోడుగా ఇక్కడే పడుకుంటున్నాను కాబట్టి నువ్వు వెళ్ళిపో అని చెప్పింది కావ్య. ఆ గదిలో మరొక బెడ్ లేదు కదా, ఎక్కడ పడుకుంటావు అని అడిగిన హాస్ని వైపు ఓరగా చూస్తూ ఆ గదికి అటాచ్డ్గా ఉన్న మరొక రూమ్ వైపు ఫింగర్ పాయింట్ అవుట్ చేసి చూపించింది కావ్య. ఆ గది వైపు చూసిన హాస్నికి మరో ఆలోచన రావడంతో వెంటనే విరాట్ వైపు తిరిగి, ఈ రాత్రికి నేను మీ దగ్గరే పడుకుంటాను, ప్లీజ్ ఒప్పుకోండి అని అతని కళ్ళల్లోకి ఆర్తిగా చూస్తూ అడిగింది. ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న ప్రేమకి అతని మనసు భాగోద్వేగానికి గురైంది. కానీ అతని ఫీలింగ్స్ బయట చెప్పకుండా సైలెంట్గా చూస్తూ ఉండిపోయాడు విరాట్. అదంతా చూస్తున్న కావ్య మనసు కోపంతో రగిలిపోయింది. వెంటనే అనసూయ బాడీగార్డ్స్ని పిలిపించి ఆమెను బయటికి తీసుకెళ్లమని సైగ చేసింది. అది అర్థం చేసుకున్న బాడీగార్డ్స్ వెంటనే హాస్ని దగ్గరికి వెళ్ళి, మాకు తెలియకుండా మీరు లోపలికి ఎలా వచ్చారు, బయటికి నడవండి అని ఎవరికీ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా హాస్నిని బయటికి లాక్కెళ్లారు. ఆ గది నుండి బయట అడుగుపెట్టే సమయంలో హాస్ని వెనక్కి తిరిగి చూసిన చూపు అతని మనసులో నాటుకుపోయింది. ఆమె అలా వెళ్ళిపోతూ ఉంటే మనసులో భరించలేని వేదనగా ఉంది. అతని కంటి నుండి రాలిన కన్నీటి చుక్క అతని మనసుని అద్దం పడుతుంది. కానీ ఆ ఫీలింగ్స్ అర్థం చేసుకునే పరిస్థితిలో అతను లేడు. అదంతా గమనించిన కావ్య పెదాల మీద గర్వంతో కూడిన నవ్వు వచ్చి చేరింది. అతి త్వరలో విరాట్ తన సొంతం అవ్వబోతున్నాడు అని ఆనందంగా అనుకుంటూ హాయిగా నిద్రపోయింది. ఇదిలా ఉండగా బాడీగార్డ్స్ తనను బయటికి లాక్కెళ్లడం చూసి కూడా నోరు విప్పని విరాట్ని చూసి హాస్ని మనసు మూగపోయింది. ఆ క్షణం అతను చూపించిన నిరాదరణకి ఆమె మనసు ముక్కలైంది. చలనం లేని శిలలాగా బయటికి నడుచుకుంటూ వెళ్ళిపోతున్న హాస్ని చూసి కంగారుగా ఆమె దగ్గరికి వెళ్ళింది కీర్తి. జరిగిన విషయం తెలుసుకున్న కీర్తి ఆవేశంతో రగిలిపోయింది. ప్రస్తుతం ఆ విషయం గురించి ఎక్కువగా ఆలోచించక హాస్ని, దయచేసి విరాట్ గారి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు ఓపిక పట్టు. నీ గురించి విరాట్ గారు ఎంతగా ఆరాటపడ్డారో నా కళ్ళతో స్వయంగా నేనే చూశాను. అతని ప్రవర్తన వెనుక ఏదైనా బలమైన కారణం ఉందేమో, ఒకసారి ఆలోచించు అని నచ్చచెప్పే ప్రయత్నం చేసింది కీర్తి. ఆయన గురించి నాకు బాగా తెలుసు కీర్తి. లోయలోకి పడబోయే ఆఖరి క్షణంలో నన్ను కాపాడి ఆయన ప్రాణాల మీదకు తెచ్చుకున్న వ్యక్తి. కానీ బాడీగార్డ్స్ నన్ను బయటకు తీసుకెళ్తూ ఉంటే ఆపకుండా ఎందుకు ఉన్నారో నాకు అర్థం కాలేదు. నేను మానసికంగా అలసిపోయాను బేబీ. ఇక మా భవిష్యత్తు ఎలా ఉండబోతుందో కాలమే నిర్ణయిస్తుంది అని విరక్తిగా చెప్పి ప్యాలెస్కి బయలుదేరింది. గదిలోకి వెళ్ళి అప్పటి వరకు ఆపిన కన్నీళ్ళకి స్వేచ్ఛనిచ్చింది హాస్ని. చాలాసేపటి వరకు ఏడ్చి ఆమె సొమ్మసిల్లిపోయింది. కానీ మనసులో భారం అనువంత కూడా తగ్గలేదు. మరుసటి రోజు ఉదయం
హాస్పిటల్కి వచ్చిన అనసూయ బెడ్కి పక్కన నిలబడి విరాట్తో మాట్లాడుతూ ఉన్న కావ్య కనిపించింది. నా కొడుకు డిశ్చార్జ్ అయ్యే వరకు ఇలాగే జాగ్రత్తగా చూసుకుంటావు కదా అని అనసూయ అంటే, విరాట్ని చూసుకోవడం నా బాధ్యత అత్తయ్య అని ప్రేమ కురిపిస్తూ చెప్పింది కావ్య. అయితే ఆ డిస్కషన్ విన్న విరాట్ ఇరిటేట్ అవుతూ, నేనేమీ చిన్నపిల్లాన్ని కాదు, నన్ను నేను చూసుకోగలను, ఇక్కడ ఎవరు ఉండాల్సిన అవసరం లేదు అని నిర్మోహమాటంగా చెప్పాడు. ఆమె వెంటనే బయటకు వచ్చిన అనసూయతో గత రాత్రి హాస్ని పైప్స్ పట్టుకొని వచ్చిన విషయం చెప్పింది కావ్య. ఆ మాట విన్న అనసూయ అంత రిస్క్ చేసి వచ్చిందా అని షాక్ అయిపోయింది. హాస్ని రాకుండా చేయడానికి అనసూయ మళ్ళీ ఎలాంటి ప్లాన్స్ వేయబోతుంది? విరాట్ మెమరీ లాస్ అయిన విషయం ఎప్పటికీ బయటపడుతుంది? తన చుట్టూ ఉన్న వ్యక్తుల నిజస్వరూపాలు విరాట్ తెలుసుకుంటాడా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.